రిపబ్లికన్ సేనా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆనందరాజ్ అంబేద్కర్ సారథ్యంలో అంబేద్కర్ జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు చలో ముంబై కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పార్టీ ఇన్ఛార్జ్ కె రాయప్ప ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సూచించారు. రిపబ్లికన్ సేనాకి గతంలో కూడా 8 సంవత్సరాల నుంచి మన ఆంధ్రప్రదేశ్ రిపబ్లికన్ సేన తరఫున అన్ని విషయంలో మొట్టమొదటి వ్యక్తిగా ఉండి కార్యక్రమాలకు ముందుగా ఆశిస్తూ వచ్చిన వ్యక్తికి కూడా నేను ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మన మీడియా సెల్ నాగేశ్వరరావు గారు కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళు కూడా మన మీడియా సెల్ తరఫున, మన తెలంగాణ రిపబ్లిక్ తరఫున వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెల్లిస్తూ, మరి ఇంకా రాబోయే కార్యక్రమాలు అయితే ఏమైతే ఉన్నాయో వి డెఫినెట్లీ ఫుల్ఫిల్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. Whatever the vision, whatever the mission might be there, we are going to fulfill the Dr. Babasaheb Ambedkar. Definitely, Telangana Republican Sena, Mariyu Andhra Pradesh Republican Sena, Delhi Republican Sena, Maharashtra Republican Sena, Dr. Babasaheb Ambedkar Munimanodu, Dr. Anandaraj Ambedkar ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాలను చేసుకుంటూ ముందుకు పోతూ మేమందరము దీని యొక్క ఉద్దేశం ఏమైతే ఉన్నదో దాని మీద గురి పెట్టుకొని మేము డెఫినెట్లీ వీ విల్ పార్టిసిపేట్ ది నెక్స్ట్ ఎలక్షన్స్. థ్యాంకింగ్ యూ. జై భీమ్, జై హింద్, జై సంవిధాన. మన మధ్యలో బోస్ గారు ఉన్నారు. ఈరోజు మరి కర్ణాటక నుంచి మరి ఆంధ్రప్రదేశ్ రిపబ్లికన్ సేన అధ్యక్షులు, మరి 2 రాష్ట్రాల సమన్వయకర్త మన మధ్యలోకి ఇచ్చేసినారు. కులకాలపల్లి రాయప్ప గారు మమ్మల్ని ఎప్పటి నుంచో ఎండుదండుగా ఉంచుకుంటూ ప్రోత్సహించుకుంటూ అనేక మందికి బాబాసాహెబ్ అంబేద్కర్ కడుపేద కుటుంబంలో పుట్టి కూడా గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి గొప్ప నాయకుడు కుటుంబాన్ని చూడడం కోసం ఆంధ్ర, తెలంగాణ ఉంటే అన్ని జిల్లాల నుండి నాయకులు మరి లీడర్స్ తయారై రేపు దేవుడి యొక్క పుట్టినరోజు ఏప్రిల్ 14వ తారీఖు బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా మేమందరం కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్య లీడర్స్ అందరం కూడా భారీ ఎత్తున మరి రైలు ద్వారా, విమానాల ద్వారా, సొంత కార్ల ద్వారా వెళ్ళి మరి ఆ మహనీయుడికి నివాళులు అర్పించడానికి మేము వెళ్తానికి సిద్ధంగా ఉన్నాం. అన్నదాన కార్యక్రమాలు అన్నీ మరి ఫాలోఅప్ చేసుకుంటూ మరి హైకమాండ్ చెప్పిన విధంగా అన్ని చోట్ల చలికాలం దుప్పట్ల పంపిణీ అయితేంది, అనేక చోట్ల అన్నదాన కార్యక్రమాలు అయితేంది, మరి శారీస్ పంచడం కానీ, అనాథ పిల్లలకి బుక్స్ పంచడం కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ అందుకే చెప్పాడు, పే బ్యాక్ టు సొసైటీ, సమాజానికి ఎంతో కొంత ఇవ్వమని. కాబట్టి మా వంతుగా తెలంగాణ రిపబ్లికన్ సేన, ఆంధ్ర రిపబ్లికన్ సేన తరపు నుంచి మేము ముక్తకంఠంగా ఆయన గారు ఆనందరాజ్ అంబేద్కర్ చెప్పినటువంటి పద్ధతి ప్రకారం, మాకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కులకాలపల్లి రాయప్ప గారు చెప్పినటువంటి పద్ధతి ప్రకారం నడుచుకుంటూ ఇవాళ కూడా మరి రాయప్ప గారు చెప్పారు, రాబోయే ఎలక్షన్లో పోటీ చేస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా పోటీ చేస్తాం. ఓట్లు మాయి, సీట్లు మీ కావు. కాబట్టి ఇంకా మరి అసెంబ్లీ స్థానాలు పెరుగుతున్నాయి. కాబట్టి అంబేద్కరే వారసులైన మేము చెప్తున్నాం, రాజ్యం వచ్చేంత వరకు నిద్రపోవని చెప్పేసి మా రాజ్యం మేము తీసుకొచ్చుకోవడం తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.